కొడాలి నాని కమెంట్స్ అనవసరపు కమెంట్స్, ఎందుకంటే వాళ్ళ జోక్యం ఉందనే దానికి అనుమానం కలిగించేలా ఉన్నాయి. వీళ్ళు జరిగిన విషయంలో జరిగింది సాంప్రదాయ విరుద్ధమైనది, సభ్యతకి సంస్కారానికి సభ్యతకి విరుద్ధంగా జరిగింది, అది సరిదాడు. దాన్ని గౌరవంగా వదిలేయాల్సింది పోయి కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్కి బంధం ఏంటి అంటే వాళ్ళకు బంధం ఉంది, అది దాన్ని ఎవరో కాదలేరు. ఆ జూనియర్ ఎన్టీఆర్ కాకముందు రోజుల్లో అతను కుర్రాడుగా పిల్లాడుగా పెరుగుతున్న ఏళ్ళు తనకి గైడ్గాను అండగాను ఉన్నవాడు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్కి చాలా ఆ రోజుల్లో కుటుంబం అండ అంతగా లేని రోజుల్లో తను అండగా ఉండేవాడు. ఆ తర్వాత పెరిగాడు, కుటుంబం కలిసిపోయింది, అది రాజకీయాల్లో దూరం అయ్యారు, అది వేరు విషయం. ఆ స్నేహం వేరు. నీ ఇద్దరి మధ్య ఉన్నది నువ్వు అండగా నిలబడ్డావు, నీకు అతనికి అభిమానం, నేను అన్న అని పిలుచుకునే అభిమానం, నువ్వు తమ్ముళ్ళగా తన మీద అభిమానం చూపించావు, అండగా ఉన్నావు, సంతోషం. దానికి నువ్వు ఉన్నావు కనుక అతను బదనాం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ బాధ్యత లేని వాళ్ళను, జూనియర్ ఎన్టీఆర్కి ఏదో సంస్కారం లేనట్టు రామారావు గారి సమాధి దగ్గర తన ఫోటో పెట్టించుకునే అంత కుసంస్కారులాగాను ఎందుకే బిహేవ్ చేస్తావు అట్లకు? నీ మాటల వల్ల అది కదా, అది సంస్కారహీనమైన పని. ఫోటోలు పెట్టడం అనేది ఎవడో ఫ్యాన్ పెట్టాడు, అది జూనియర్ ఎన్టీఆర్ సంబంధం లేదు. ఎవడో ఫ్యాన్స్ బుద్ధి లేనివాడు, అక్షర జ్ఞానం లేనివాడు, కడుపుకు అన్నం తినని సన్నాసులు ఎవడో పెట్టిన పనులు. అది ఏమాత్రం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పెట్టేశారు, అది సర్దేశారు. దాన్ని అలా అక్కడతోటి బుద్ధి లేని పని చేసిన ఫ్యాన్స్ చేసిన తప్పు కింద దాన్ని వదిలేయాలి తప్పితే దాన్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్య విరోధంగాను, వీళ్ళిద్దరి మధ్య ఇదిగాను సృష్టించి దాని ఏదో చేయాలనుకుంటూ కొడాలని పెద్ద తప్పు.